ఇప్పుడు కొడాలి నానికి లుకౌట్ నోటీసులు ఇచ్చింది చంద్రబాబు నాయుడిని తిట్టినందుకో, ఆయన్ని పర్సనల్ లైఫ్ ని కించపరిచినందుకో, లేకపోతే లోకేష్ ని అవహేళన చేసినందుకో, అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరిని అబాసుపాలు చేసినందుకో ఇవ్వలేదు. ఈయన హయాంలో చేసిన తీవ్రమైనటువంటి ఆర్థిక నేరాలకి, ఇతరత్ర నేరాలకి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. గుడివాడ నియోజకవర్గంలో మట్టి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ మట్టి కుంభకోణంలో దాదాపుగా 200 కోట్ల గ్రావెల్ స్కామ్ జరిగినట్లుగా విచారణలో తేలింది. దీనికి సంబంధించినటువంటి ఆరోపణలు కూడా కొడాలి నాని ఎదుర్కొంటున్నాడు. ఉపాధి హామీ పేరు మీద కొడాలి నాని చేసినటువంటి అవినీతి స్కామ్ అంత ఇంత కాదు. గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఉపాధి హామీ జరగకపోయినా అక్కడ ఉపాధి హామీ జరిగినట్టుగా చూపించి తెలిసిన వాళ్ళ అకౌంట్ లో ఉపాధి హామీకి సంబంధించిన డబ్బులు వేయించుకుని అక్కడ ఒక కోట్ల రూపాయల పెద్ద దంద, ఒక ర్యాకెట్ నే నడిపాడు కొడాలి నాని. బతుకున్న వాళ్ళని చనిపోయినట్టుగా క్రియేట్ చేసి వాళ్ళ భూముల్ని కబ్జా చేసినటువంటి గనుడు కొడాలి నాని. జగనన్న ఇళ్ల పేరుతో టన్నుల కొద్దీ ఇసుకని అమ్ముకున్న ఇసుకాసురుడు కొడాలి నాని. దీనికి తోడుగా ఎస్సీ ఎస్టీ కేసులు, దౌర్జన్యాల కేసులు, బెదిరింపుల కేసులు కుప్పలు తెప్పలుగా మెడ చుట్టూ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా ఎలాంటి భయం లేకుండా చక్కగా తిరుగుతున్నాడంటే నన్ను ఎవరేం చేస్తారు అనేటువంటి సవాల్ విసిరినట్టే.